మన దగ్గర పొలిటికల్ బ్లండర్స్ చాలా చేశారు నెహ్రూ గారు. అది 48 వార్లో పాకిస్తాన్కి మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చేసిన తర్వాత కూడా 71లో ఇందిరాగాంధీ గారు చేసిన తప్పు కూడా ఉంది. అది బంగ్లాదేశ్ వార్ తర్వాత మన దగ్గర ఆల్మోస్ట్ 90,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉండే పాకిస్తాన్. జనరల్స్ నుంచి, కర్నల్స్ నుంచి, బ్రిగేడియర్స్ నుంచి, ఆర్డినరీ సోల్జర్స్ ఆలోచించి ఆల్మోస్ట్ 1,00,000 మంది మన దగ్గర ఉన్నారు. పిఓడబ్ల్యూ ఈజీగా నెగోషియేట్ చేసుకోవచ్చు ఆ టైంలో. మా కాశ్మీర్ ఇచ్చేసేయండి, మీరు ఆజాద్ కాశ్మీర్ అంటారు కదా, మేము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మాకు అది ఇస్తే మేము 90,000 మందికి మీకు ఇచ్చేస్తాం. వాళ్ళ సోల్జర్స్ సరెండర్ చేసిన వాళ్ళు బంగ్లాదేశ్లో, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ చేయలేదు ఇందిరాగాంధీ గారు, ఇచ్చేశారు. ఇట్లాంటి తప్పులు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళకి అంటే టు బి హానెస్ట్ ఇన్ని బ్లండర్స్ అవుతున్నాయి కదా, ఒకసారి చేస్తే తప్పు సార్, రిపీటెడ్గా చేస్తుంటే ఎనీ గ్రడ్జ్, అది ప్రాబ్లం. రిపీటెడ్గా చేస్తుంది, దట్ మీన్స్ యూఆర్ ఇన్ఎఫెక్టివ్ లీడర్. ఒకసారి తప్పు ఎవరితోనే అవుతుంది. నో హ్యూమన్ బీయింగ్స్, మనం దేవుళ్ళు కాదు, మనం అవును సార్, పర్ఫెక్ట్ ఎవరు కాదు. సో కానీ మీరు చేసిన తప్పు నుంచి నేర్చుకోవాలి. అది పిల్లలు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, బిజినెస్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేర్చుకోవాలి. ఆ తప్పులు రిపీట్ చేసుకుంటూ పోతేనే ప్రాబ్లం అవుతుంది. నెహ్రూ గారి కేసులో ఏమైపోయిందంటే ఆయన లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ చూపించారు ఆయన.